హైదరాబాద్లో గణేష్ నిమజ్జన సందడి మొదలైపోయింది. గణేష్ శోభాయాత్ర రేపు అయినప్పటికీ ఈ రోజు నుంచే విగ్రహాల తరలింపు ప్రారంభమైంది. అన్ని సిటీ నలుమూలల నుంచి కూడా భారీ విగ్రహాలను పెద్ద పెద్ద వాహనాల్లో తరలిస్తున్నారు. సిటీలోని ప్రధాన చెరువులన్నిటికీ కూడా విగ్రహాల తరలింపు 1 by 1 కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మీకు హుస్సేన్ సాగర్ పరిసరాలు ట్యాంక్ బండ్ దగ్గర ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక 20 నిమిషాలు ప్రయాణించడానికి కూడా దాదాపు 2 hours పడుతుంది. పోలీసులు అయితే అసలు ట్యాంక్ బండ్ వైపు రావద్దని ఆల్రెడీ ఇవాళ నుంచే చెప్పేశారు. ఆంక్షలు రేపు ఉండాలి, కానీ ఈ రోజే ట్రాఫిక్ హెవీగా ఉండడంతో పోలీసులు వేరే మార్గంలో వెళ్ళమని అటు ట్యాంక్ బండ్ వైపు రావద్దని ప్రజలకి వాహనదారులకు చెప్తున్నారు. అంతలాగా అక్కడ ట్రాఫిక్ జాము ఒక కంటిన్యూగా కిలోమీటర్ల కొద్ది వాహనాలు విగ్రహాల తరలింపు ఉంది. ఇక రేపటి కోసం పోలీసులు భారీ ఎత్తున 30,000 మంది పోలీసులు సిటీ వ్యాప్తంగా ఈ నిమజ్జన ఏర్పాట్లలో ఈ సెక్యూరిటీ ఏర్పాట్లలో చూసుకుంటున్నారు. అట్లాగే జిహెచ్ఎంసి ఈ సిటీ పరిసరాల్లో 70 దాకా చెరువుల్ని కృత్రిమ చెరువుల్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాహనాలని ఆ చెరువుల్లో నిమజ్జనం చేసేలాగా చూశారు. ఇక మెయిన్ ప్రధానంగా మనకి ఈ బాలాపూర్ మహాగణపతి దగ్గర నుంచి ఈ ఖైరతాబాద్ వినాయక స్వామి, తర్వాత అక్కడ నుంచి మనకి నెక్లెస్ రోడ్డు, ఈ దారులన్నింటి దగ్గర కూడా కంప్లీట్గా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్ళాలని పోలీసులు కొన్ని రూట్ మ్యాప్ అంతా కూడా రెడీ చేశారు. ఇక రేపు ఉదయం మార్నింగ్ 6 o'clockకి ఖైరతాబాద్ మహాగణపతిని అక్కడి నుంచి తరలిస్తూ శోభాయాత్రగా తీసుకొచ్చి నెక్లెస్ రోడ్డు దగ్గర నిమజ్జనం చేసేలాగా ప్లాన్ చేశారు. మధ్యాహ్నం 1:30 కల్లా ఈ కార్యక్రమం పూర్తవ్వాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అలాగే బాలాపూర్ గణనాథుడి మెయిన్గా అత్యంత ముఖ్యమైన లడ్డు వేలం కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి కూడా బాలాపూర్ గణనాథుడిని తరలిస్తూ మ్యాక్సిమం మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా ఈ నిమజ్జనం పూర్తి చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఈసారి కూడా ఈ గతంలో కంటే ఈసారి ఎక్కువగా ఏకంగా 1,00,000 విగ్రహాల తరలింపు అనేది ఉంది. ఇది చాలా భారీగా ఉండడం వల్ల పోలీసులు కూడా ముందు నుంచే అన్ని ప్లాన్లు చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా విగ్రహాల నిమజ్జనం తరలింపు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు అయితే భారీగా జరుగుతుంది. రాత్రి నుంచి కూడా భారీగా తరలింపు అది ఉంటుంది. ఇక ఇవాళ రాత్రికి రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ వరకు కూడా ఈ నిమజ్జన సందడి అదంతా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా హైదరాబాద్ జంట నగరాల ప్రజలు ఈ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు ప్రభుత్వాల సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈసారి నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుద్దని అందరూ అనుకుంటున్నారు. ఇది తాజా అప్డేట్.